హాయ్ గైస్, వెల్కమ్ టు తేజశ్రీ. ప్లీజ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒంటరిగా ఒక ఆటోకు వెళ్తున్నాను. తల ఊపుతూ, అమ్మగారు మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకున్నారు, దయచేసి మీ వ్యక్తిగత వస్తువులను మీతో తీసుకెళ్ళండి. సరే, ధన్యవాదాలు. అదృష్టవశాత్తు అది కేవలం ఒక కళ మాత్రమే. నేను ఉత్తర నగరంలోని యూనిచెక్ మళ్ళీ చూశాను. పని కారణంగా వల్ల నేను 1 సంవత్సరం పాటు బీజింగ్లో ఉండబోతున్నాను. మరియు బీజింగ్ అతని ప్రాణం. నేను చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాను. మీరు సవతి ఏర్పాటు చేస్తున్నారు. ముందు నా ఇంట్లో ఉండు. లేదు, ఆసుపత్రి వారు వసతి గృహాలను కేటాయిస్తున్నారు. నాకు నగర కేంద్రంలో ఒక అపార్ట్మెంట్ ఉంది. నేను తరచుగా తిరిగి వెళ్ళాను. నువ్వు ముందు అక్కడ ఉండు. అది నువ్వు పనిచేసే ఆసుపత్రికి చాలా దగ్గరగా ఉంది. 10 నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే నేను మీ నాన్నగారి నిన్ను వెళ్ళమని ఏర్పాటు చేశారు. బలవంతంగా మరియు అదుపు లేకుండా. ఒకవేళ మీ స్నేహితురాలు వస్తే ఇబ్బందిగా ఉంటుంది. నీకు అలా ఎవరు చెప్పారు? నేను ఎవరు అలా చెప్పడం వినలేదు. నువ్వు ఇక్కడ నిశ్చితంగా ఉండవచ్చు. ఇబ్బందిగా ఉండు. నన్ను యూనిచి అని పిలు. నన్ను ఏమని పిలిచావు? అప్పుడప్పుడే శుభ్రం చేయడానికి క్లీనింగ్ ఆవిడ వస్తుంది. నన్ను ఏమని పిలిచావు? శుభ్రపరిచే ఆవిడ అప్పుడప్పుడు శుభ్రం చేయడానికి వస్తుంది. అదనపు తాళించేవి గొడవ మీద ఉంది. నీకు ఏమైనా అవసరమైతే నాకు చెప్పవచ్చు. ధన్యవాదాలు. ఏమి అవసరం లేదు. అయితే నువ్వు సర్దుకో. నాకు కొంచెం నిద్ర వస్తుంది. కాస్త విశ్రాంతి తీసుకో. సరే, జాగ్రత్త. హే ఓయ్, నువ్వు ఇంకా రాలేదు. సర్దుకున్నాను. అవును, అంతా సర్దుకున్నాను. ఇంగ్లీష్ సిటీ వాళ్ళ నన్ను తీసుకెళ్లారు కదూ. అతను నన్ను సంప్రదించడానికి నీకెలా తెలుసు? నీ మంచి కోసమే అనుకుంటా. ఏదేమైనా నువ్వు డోయిచెన్స్ కొంతకాలం చదువుకుంటున్నావు. నీ మంచి కోసమే అనుకుంటా. ఏదేమైనా నువ్వు 1 సంవత్సరం పాటు బీజింగ్లో చదువుకుంటున్నావు. యూజెన్ యాదృచ్ఛికంగా ఉత్తర నగరంలో ఉన్నాడు. కనీసం ఎవరు ఒకరు నిన్ను పట్టించుకుంటున్నారు. నా విషయాన్ని గురించి అతన్ని చెప్పారు. నువ్వేమి చెప్పడమే కాదు మంచిది. అతను మరి ఎక్కువగా జోక్యం చేసుకోవడానికి భయపడుతున్నావా? అన్నట్టు నువ్వు మరియు డింగ్ కై నిజంగా విడిపోయారు కదా. పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నువ్వు విని ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నావు? నేను నీకు చాలా కాలంగా డబ్బులు ఇస్తున్నాను. ఇకమైనా లెక్క తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది కదా. అతను నా మీద డబ్బు కుమ్మరిస్తుంటే నేను అతన్ని పెళ్లి చేసుకోక తప్పదు. నీ స్థానం ఏంటో కూడా నీకు తెలియదు. ఇలా చొరవ చూపే అమ్మాయిలకు చవరబారు. ఆడవాళ్ళు నిజంగా తమను తామే గౌరవించుకోవాలి. నువ్వే రండి అందరూ. ఏదేమైనా డింగ్ కైకి నాకు పూర్తిగా బ్రేకప్ అయింది. అతని ప్రస్తావన నా దగ్గర కూడా వద్దు. స్పష్టంగా ఇష్టం లేనప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావో మీమింగ్ నా కారు కీస్ మర్చిపోయాను. నేను ఇప్పుడే చెప్పింది అతని వినిపించిందా? ఈ ఇంటికి సౌండ్ ఫీడింగ్ అంత దారుణంగా ఉండవచ్చు కదూ. నీకేమైనా అవసరమైతే నాకు కాల్ చేయి. సరే, నాకు అర్థమైంది. యూజెన్ మీద నీకన్నా భావాలు. నా జీవితంలో నేను మోసే పెద్ద బాధ అదే అవుతుంది. అతి పెద్ద రహస్యం. ఒకప్పుడు మనం చీకటి దాచుకున్నాం. వాళ్ళు ఒంటరినొకరు ముద్దు పెట్టుకున్నారు. అది చాలా మొదట్లో. నేను ఎంతో అల్పమైన వాడిని. నువ్వు నన్ను వదిలేశాక దయచేసి డింగ్ కై గురించి వెతకడానికి నాకు సాయం చేయి. అతను జింగ్ జియాన్తో డేటింగ్ చేయడంతో లేదు. చూడు, మంచి ఆసుపత్రికి తర్వాత నేను ఇంట్లోకి వచ్చేశాను. నువ్వు ఆసుపత్రి వాళ్ళు నాకు వసతి గది కేటాయించిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేశాను. నా ఇంట్లో ఉండమని నేను నిన్ను అడగడం లేదు. నేను ఇబ్బంది పెట్టడానికి నేను సిగ్గుపడుతున్నానని కాదు. నన్ను తప్పించుకుంటున్నాను. ఇప్పుడు వెనక్కి వెళ్ళు, లేకపోతే నేను మీ అమ్మని ఫోన్ చేస్తా. మా అమ్మ ఫోన్ చెయ్యకు. 1 గంట తర్వాత నువ్వు ఆసుపత్రిలో కనిపించలేదు. నాకేం పర్వాలేదు. నేను వెళ్ళి నీ ఆసుపత్రి వసతి గదిలో నిన్ను వెతుకుతాను. ఇప్పుడే ఎందుకు వచ్చేసావు? మనం ఇల్లు ఖాళీ చేయబోతున్నాం కదా. వసతి గదిలో పరిస్థితులు బాగోలేవు. నేను ఇతని పక్కకి జరుపుతున్నాను. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన ఆ అందమైన అబ్బాయి నాకు అంత పెద్దవాడిగా కనిపించడం లేదు. ఈ భావనను నేను ఎలా వర్ణించగలను? నిన్ను చూసిన క్షణమే స్వర్గం నుండి పడిన ప్రేమ లాంటిది నాకు కలిగింది. కొద్దిగా నువ్వు నన్ను తప్పించుకుంటున్నావు, లేక నాకు భయపడుతున్నావు. ఎందుకు దాక్కుంటున్నావో చెప్పు. యూజెన్ అన్నయ్య, మా అమ్మ మీ అన్నయ్యను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నన్ను మళ్ళీ కోపం తెచ్చేందుకు. సరే, ఇంకా వేరే వాళ్ళు అమ్మాయిలు కూడా తీసుకెళ్లారు. నాకు కోపం తెప్పించకు. ఈ చిన్నమ్మాయిన యాన్ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె పేరేంటి? వేదిన. నువ్వు అవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అయితే మీ ఇద్దరి మధ్య సంబంధం అసలు ఏంటి? అతను రోజంతా నీకు ఎందుకు అతుక్కొని ఉంటున్నావు? అర్థమైందా? ఈ విధంగా చూస్తే అతను నన్ను తర్వాత చూసావును. నేను నిన్ను తప్పించుకోలేదు. నాకు ఈ పట్ల భయం లేదు. నేను 1 రోజు పనిలో బద్దకించాను. నేను తిరిగి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. త్వరగా ఇంకేమైనా ఉందా? నువ్వు ఇంతకుముందు నాకు చాలా అతుక్కొని ఉండేవాడివి. మనం కలవద్దు. నేను ఇంతకుముందే అజ్ఞానాన్ని అలా అనుకోకూడదు.
ఇంతకుముందు నాకు తెలియదు. నువ్వు చెప్పేది అంత సీరియస్‌గా తీసుకోకు. మనం ఇలా చేయడం తప్పు. ఏది ఒప్పో, ఏది తప్పో దాన్ని ఎవరు నిర్ణయించారు? నేను పెద్దయ్యాను. కొన్ని విషయాలు మనం నిర్ణయించగలవే కావు. ఉదయం నిన్న రాత్రి ఎలా నిద్రపోయావు? హే! అది మంచిది. వాతావరణ సూచన ప్రకారం చాలా పెగరబోతుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువ బట్టలు వేసుకో. జలుబు చేసుకోకు. నేను అది తినడం పూర్తి చేశాను. నెమ్మదిగా తిను. దాన్ని అక్కడ వదిలేయ్. తర్వాత ఆంటీ వచ్చి శుభ్రం చేస్తుంది. సరే, నేను ముందు ఆస్పత్రికి వెళ్ళాను. వర్గయినా నేను పంపిస్తాను. ఆస్పత్రి అవసరం లేదు. అది చాలా దగ్గరలోనే ఉంది. ఇంకో 10 నిమిషాల పర్వాలేదు. నేను ఒక పని మీద ఆస్పత్రికి వెళ్ళాలి. నేను ఇప్పుడు వెళ్తున్నాను. కదలొద్దు. నాతో ఇంత మొండిగా ఉంటున్నావు. మీరిద్దరు ఒక సంబంధంలోనే ఉండి ఆ తర్వాత విడిపోయారని నేను వినలేదు. నా గుండె కోతను మానుకోవడానికి నేను బీచింగ్కి వచ్చాను. మీరు నా విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడు ఇంత దూరం అయ్యావు? మీ చెయ్యి ఇవ్వండి. మీరు నాలుక చూపించండి. రిపోర్ట్స్ ప్రకారం మీరు ఎలాంటి సమస్యలు లేవు. తిరిగి ఇవాళ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. బాగా విశ్రాంతి తీసుకోండి. తర్వాత దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. అప్పుడు మీరు తగిన విధంగా వ్యాయామం చేయవచ్చు. డాక్టర్ గారు, నేను ఇటీవల నా బాయ్ ఫ్రెండ్తో విడిపోయాను. ఈ చెడు మానసిక స్థితి నేను అనారోగ్యానికి గురవ్వడానికి ఇదే కారణం. ఈ మానసిక కారణం కొన్నిసార్లు నిజంగా శరీర ఆరోగ్య ప్రభావం చూపిస్తుంది. కానీ ఈ రిపోర్ట్ ప్రకారం ఇది నిజమే. కానీ నివేదిక బట్టి చూస్తే ఇది నిజమే. పెద్ద సమస్యలేమీ లేవు. సరే, ఇలా మీకు నిజంగా ఆందోళనగా ఉంటే మీరు ఒక మనస్తత్వానికి వెళ్తున్నాను. మానసత్వవేత్తను కలవచ్చని నేను సూచిస్తున్నాను. అర్థమైంది. ధన్యవాదాలు డాక్టర్. నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు మనకు మన సొంత జీవితాలు ఉన్నాయి. నాకు అర్థం కావడం లేదు. ఈ ప్రశ్నలు అడగడంలో అర్థం ఏమిటి? మా అమ్మ మరియు మీ సోదరి నుండి ఈ కుటుంబం మారడం మొదలవుతుంది. మేము చేయగలిగిందంతే. నేను ఇప్పుడే వెళ్తున్నాను. బాయ్. మీ ఉద్దేశం ఏమిటి? దాని అర్థం ఏంటో నాకు చెప్పడం కూడా మీజేంగ్ వచ్చారు. నన్ను బ్లాక్ చేయి. నీ ఉద్దేశం సరిగా ఏమిటి? మనం విడిపోయామని విచాట్లో నీకు చెప్పారు. నీకు అది అందలేదు. అంతా బాగానే జరుగుతున్నప్పుడు ఎందుకు విడిపోవాలి? నిజానికి పుట్టినరోజున నేను పార్టీ బయట ఉన్నప్పుడు ఇది విన్నాను. నువ్వు నీ స్నేహితుల బృందం చెప్పి ఊరికే సరదాగా అన్నాము. మన అభిప్రాయాలు వేరే. మనం ఒకరికొకరం సరిపోయాయి. నేను ఇది ఒక జోక్ అని చెప్పాను. దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నావు? నేను నా స్నేహితుడితో సరదాగా అన్నాను. ఇంకా మా అమ్మా నాన్నలను మీ అమ్మా నాన్నలా చెప్పారు. డాడీ వేసిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. పెళ్ళి అనేది నేను నీకు చెప్తాను. నేను నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోలేను. ఇకపై నన్ను వెతుక్కుంటూ రాకు. మనం స్నేహపూర్వకంగా విడిపోతే ఎలా ఉంటుందో దయచేసి అలా గొడవ చేయడం ఆపగలవు. ఆడవాళ్ళు ఇప్పుడప్పుడు అలా ప్రవర్తిస్తూ, కానీ నువ్వు అలా చేస్తూ ఉంటే విసుగు వస్తుంది. నేను నీకు చెప్తాను. నువ్వు నా సమయాన్ని వృధా చేస్తున్నావు. నేను నీకు ఇదివరకే చాలా స్పష్టంగా చెప్తున్నాను. నువ్వే పొడుగుకోవద్దు. దయచేసి నేను చెప్పేది వింటున్నావా? నన్ను వదిలేయ్. నువ్వు నన్ను బాధిస్తున్నావు. వదిలేయ్. నన్ను చూడలేదు. నువ్వెవరో దీనికి నీతో సంబంధం లేదు. వాళ్ళు అలా హఠాత్తుగా ఎందుకు విడిపోయారని నేను ఆశ్చర్యపోయాను. ఈ విషయం ప్రస్తావిస్తూ వెంటనే వదిలేశాడు. అతన్ని కొత్త ప్రేమ దొరికిందని తెలీదు. డింకై నీకేమైనా పిచ్చి పట్టిందా? అతనే నువ్వు నీ మ్యాజిక్ ప్రియురాలతో తిరిగి కలవచ్చు. వివికి కొత్త ఎంపికలు చేసుకునే హక్కు లేదు. డింగ్ కైనాక తన టీనేజర్ మరియు 20 ఏళ్ల వ్యాధి గృహాలను తరచుగా వెళ్లడం అభిప్రాయించాడు. లెక్కలేనన్ని మ్యాజిక్ ప్రియురాలు నేను వివితో ఉన్నప్పుడు కొంతకాలం పాటు అంతా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అతను తన మ్యాజిక్ ప్రియురాలు తిరిగి కలిశారు. నేను చెప్పింది నిజమే. నువ్వు ఎవరో నేను ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు వేధించడానికి నేను ఒప్పుకోనని మాత్రమే నువ్వు తెలుసుకోవాలి. మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? నువ్వు మరి ఎక్కువగా తలదూర్చుకుంటున్నావు. మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటో నువ్వు మరి ఎక్కువగా తలదూర్చుతున్నావు. వివిధ మరి దర్వగను లేకపోతే వెళ్ళిపో. ఏళ్ల క్రితం నువ్వు ఇలాంటి వాడిని కనుగొన్నాను. నేను ఇప్పటికే అంతని వెళ్ళిపోయాను. అతని జీవిత శైలి సరికాదు. ఇది మంచి జోడి కాదని నాకు అనిపిస్తుంది. కానీ ఈ సమయం అలా ఉండేది. అతని జీవనమైన శైలి సరికాదు. వీళ్ళిద్దరూ సరైన జోడి కాదనిపిస్తుంది. కానీ అప్పుడు అర్థమైంది. మా అమ్మ నాన్నలు విడాకులు తీసుకున్నారని. అంతే. మా నాన్నగారు ఈ సంఘటనతో మానసిక కుంగిపోయి పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. అమ్మ మళ్ళీ ఉద్యోగం మార్చింది. నేను చాలా కాలంగా ఇష్టపడుతున్నాను వ్యక్తి అకస్మాత్తుగా నాకంటే పెద్దవాడయ్యాడు. నాకు తోడుగా ఉండడానికి ఎవరో ఒకరు చాలా అవసరం. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ? నేను ఏం చేస్తున్నానో అది నాకేం సంబంధం లేదు. నేను నా సొంత విషయాన్ని గురించి ఆందోళన చెందబోతున్నాను. అది నన్ను ప్రభావితం చేస్తుంది. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ను ఎప్పుడూ కలవలేదు కదా? నేను ఆమె గురించి ఆందోళన చెందడం మొదలుపెట్టాను. నిజానికి నేను ఆమెను ఇంతకుముందే కలిశాను. అప్పుడే చాలా కాలం క్రితం. కానీ నీకు సరిగా గుర్తులేదు. నువ్వు ఏమి అడగకుండానే అంతని గురించి పట్టించుకుంటున్నావు. ఎందుకంటే కంగారు పడుతున్నావు. నేను నీకు ఏదైనా చెడు చేస్తానని భయపడుతున్నావు. నేను నిజంగా నీకు ఏదైనా చేయాలనుకుంటే దాని అర్థం ఏమిటో దానికి అర్థం లేదు.
అది కేవలం ఒక భావన. ఈ మధ్య నువ్వే నా విషయంలో మరి జాగ్రత్తగా ఉంటున్నావు. నువ్వు నేను అలా ఉండడం కాదు హేమ్. వినడానికి ఇబ్బందిగా ఉంది. నేను మిమ్మల్ని కోపం తెప్పిస్తున్నాను. నేను నిజంగా నీతో సీరియస్గా మాట్లాడుకుంటున్నాను. అది ఆసుపత్రి. నేను పని చేస్తున్నాను. మీ ఆసుపత్రి పక్కనే ఉన్న రెస్టారెంట్లో ఉన్నాను. టేబుల్ బుక్ చేశాను. మీకు స్టిక్ ఉండడం ఇష్టం లేదు. మీరు పని ముగించుకొని వచ్చేసరకు నేను ఎదురు చూస్తున్నాను. మన మధ్య దాని అవసరం లేదు. లేదో మీరు పని ముగించుకొని వచ్చాక మనం బాగా మాట్లాడుకుందాం. నేను ప్రతిరోజు మిమ్మల్ని చూడడానికి వస్తాను. మీరు ఎంచుకోండి, సరేనా? మీరు మాటలు వినిపిస్తున్నాను. నేను నీకు మాట ఇస్తున్నాను. నేను నీతో కాసేపు మాట్లాడతాను. నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళవచ్చు. ఇతరులు ఇబ్బంది కలిగించకు. సరే, అయితే నువ్వు పని ముగించుకొని వచ్చే వరకు నేను ఎదురు చూస్తాను. నువ్వు రాకపోతే నిన్ను వెతకడానికి నేను తప్పకుండా తిరిగి వస్తాను. గురు, ఇప్పుడే వచ్చావా? ఏం తినాలనుకుంటున్నావు? మా అత్తయ్యను చేయమని అడిగాను. వద్దు, దయచేసి అత్తయ్యకు చెప్పు. ఈ రాత్రి నా కోసం నువ్వు వంట చేయడం లేదని నేను నా స్నేహితురాలతో కలిసి బయట తినడానికి వెళ్తున్నాను. తర్వాత తిరిగి రా, సరేనా? అవునా? మరి ఆలస్యం కాదు. విడిపోవాలని నిజంగా అనుకుంటున్నావా? పర్వాలేదులే. నిజమైన కేవలం ఒక జోక్ కోసమే. పర్వాలేదు, నువ్వు దానికి సమాధానం చెప్పవచ్చు. ఓహో, దాని గురించి నువ్వు ఆందోళన పడన అవసరం లేదు. నేను ఈ సంవత్సరం చివరిలో జింగ్ చెంగ్ తిరిగి వెళ్తున్నాను. మనం పెళ్లి చేసుకుందాం. మరి మనీ సంగీత ఏంటి? దానితో ఆమెకు ఏం సంబంధం? మనం వాళ్ళిద్దరికి ఒకరి తల్లిదండ్రులు ఒకరు కలుసుకోలేదు. నువ్వు మనీ వాళ్ళిద్దరు ఇప్పటికే రాజీ పడలేదు. ఆమె ఇవన్నీ చాలా ఏళ్ల క్రితం నాటి పాత కథలు. నేను నీకు ఎందుకు అబద్ధం చెప్పాలి? నేను నీకు నమ్మవచ్చా? నీకు రాకుమని అల్లరి ఆపగలవా? విడిపోవడం అంటే విడిపోవడమే. నా సొంత పనులను పక్కన పెట్టి నిన్ను బుజ్జగించడానికి నగరం ఉత్తరానికి ఇంత దూరం వచ్చాను. నా నుండి నీకు ఇంకా ఏమి కావాలి? ఇన్నేళ్ళు నేను నిన్ను తాగలేదనా? నీకు తృప్తి కలగలేదు? నన్ను వదిలే డింకాయ్ వదిలే. కదలొద్దు. గాయం ఇంకెక్కడ ఉంది? మీరు కలిసి ఉన్నప్పుడే ముద్దులు పెట్టుకోవడం తప్పు. ఇంకేం చేశారు? లేదు, నా సహనం తక్కువ. నిజంగా కాదు, నా కోపం తక్కువ అని మీరు నిజంగా అనుకుంటున్నారా? మీరు దేన్నైనా బాధించగలరు కదా. నాకు జ్వరం వచ్చింది. లేదు, నేను కొంచెం అలసిపోయాను. మీరు చాలా దూరంగా కనిపిస్తున్నారే. మొండిగా ఉండకండి. మీరు ఇప్పుడే బాగున్నారా? ఇప్పుడు బాగుంది. నిజంగా నువ్వేనా? నేను వాట్ ఫారంలో మీరు పేరు చేశాను. మీ పేరుతో ఇంకెవరు ఉన్నారని అనుకున్నాను. ఇంకేమైంది? ఒంట్లో బాగోలేదు. అది లేకుండానే నాకు జ్వరం వచ్చింది. ఏమైంది? పగటిపూట నిన్ను చూసినప్పుడే అంతా బాగానే ఉంది కాదు. ఓహో, నేను బహుశా నార్త్ సిటీ ప్రాంతానికి కొత్త కావచ్చు. నీరు నెల సరిపోవడం వల్ల రేపు నేను సెలవు తీసుకుంటే ఎలా ఉంటుందో. ఇంట్లో విశ్రాంతి తీసుకో. ఇది కేవలం జ్వరం మాత్రమే. ఐవి డ్రిప్ పెడితే సరిపోతుంది. రేపటికి నేను బాగుంటాను. సరే. ఈ వ్యక్తి హలో, నా పేరు జావోలు. హలో, నేను యొక్క ప్రాణ స్నేహితుడిని. నేను నీకోసం సెలవు అడిగాను. ఇప్పుడు పనికి అవసరం లేదు. కనీసం జ్వరం ఇప్పటికే తగ్గిపోతుంది. నేను ఇప్పటికే సెలవు అడిగాను. ఇంకో రోజు సెలవు తీసుకొని ఇక్కడికి రా. ఏమవుతుంది? నీకు నా సహాయం కావాలన్నా ఏమైంది? నువ్వు ఇక్కడికి ఒంటరిగా వస్తావని నేను నీ దగ్గరికి రావాలా? నేను అక్కడికే వెళ్తే హామీ ఇవ్వలేను. పొద్దున్నే వాళ్ళ నిన్ను ఏం చేశారో నిన్న రాత్రి నేను అలే ముద్దు పెట్టుకున్నాను. లేదు, నిన్న రాత్రి నేను నీతో ఏమైనా అన్నానో? ఇంకేం లేకపోతే నేను ఇప్పటికే తిరిగి వెళ్ళను. నేను నిన్న ఇక్కడికి రమ్మని మాత్రమే అడిగాను. నువ్వు రావడం లేదు. నేను ఇంకా ఏమీ చేయలేదు. నువ్వు నాకు అంతగా భయపడుతున్నావా? నేను నిజంగా ఏదైనా చేసి ఉంటే నువ్వేం చేసావు? నన్ను వెళ్ళనివ్వు. నువ్వు డింకై చాలా సన్నిహితంగా ఉన్నావు. మీరిద్దరు పెళ్లి కాకపోతే వాళ్ళు నాకు కనీసం చెప్పలేదు. నేను ఉత్తర నగరానికి రాకపోయి ఉంటే బహుశా నాకు ఇప్పటికీ తెలిసేదేమో. నాకు అతనితో పెళ్లి గురించి చర్చించలేదు. నేను దానికి అంగీకరించలేదు. మీ ప్రణాళికలు ఏమిటి? మనం ఇలా చేయడం తప్పు. కుటుంబ బాటు నీకు నిజంగా ఏమి కావాలి? ఆఫీస్ ఫోన్. హలో, సరే, నాకు అర్థమైంది. త్వరలో వస్తుందని నేను బయటకు వెళ్ళవలసిన పని ఉంది. నేను గత కొన్ని రోజులుగా ఇంటికి దూరంగా ఉన్నాను. కొంచెం విశ్రాంతి తీసుకో. నువ్వు ఏమి తినాలనుకుంటున్నావో ఆంటీ చేయమని అడుగుతా. మీకు అర్థం అవసరమైతే మీరు నా స్నేహితుడికి సంబంధించవచ్చు. అతని పేరు యాంగ్ డాంగ్. నేను మీకు నంబర్ పంపిస్తాను. ఈ మిషన్ ప్రధాకరమైన. మీరు ఎప్పుడు తిరిగి వస్తున్నారు? ఎవరికి తెలుసు? క్షమించండి, మీ పని రహస్యమైన. నన్ను క్షమించండి. నా గురించి ఆందోళన చెందుతున్నారని నేను మీ భద్రత గురించి ఆందోళన చెబుతున్నాను. చింతించకండి, నేను తిరిగి వస్తాను. అవసరమైతే యాంగ్ డాంగ్ను సంప్రదించండి. ఆంటీ, రాత్రి మీరు వంట చేయవసరం లేదు. నేను మీకు ఎవరు? మీరు నా బాయ్ ఫ్రెండ్ దగ్గర ఎందుకు ఉన్నారు? ఈ ఇల్లు ఎవరు? నువ్వెవరు? నా బాయ్ ఫ్రెండ్ ఇంట్లో ఎందుకు ఉన్నావు? ఎలాంటి బంధువులు? నాతో సంబంధం చెప్పడానికి ధైర్యం చెప్పే నేను నిన్ను వదిలిపెట్టను. మీరిద్దరు ఎప్పుడు కలిశారో, నీ సంబంధం ఏ దశకు చేరుకుందో ఒక క్షణం ఆగు. నేను ఒకరిని కోసం చూస్తున్నాను. ఎవరి కోసం చూస్తున్నావు? యుచెన్ స్నేహితుడి కోసమే. వాళ్ళందరూ అతని క్షమాపణ ఉంటారు.
కానీ నువ్వులా లేవు కదూ. ముందు ప్రశాంతిగా ఉండు. ముందు మనం సరిగా మాట్లాడుకుందాం. ఒకవేళ అపరాధం జరిగితే అవును మాట్లాడుకోవాల్సిన ఏమీ లేదు. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్.